శ్రీశైలం చేరక ముందే కృష్ణమ్మ సీమకు మల్లుతున్నది. ఏపీ చెప్తున్న వివరాలకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలిస్తున్న నీటి లెక్కలకు భారీ తేడా కనిపిస్తున్నది. పోతిరెడ్డిపాడు నుంచి మళ్లించడమే కాకుండా అప్రోచ్ ఛానల్ కాలువల కెపాసిటీని భారీగా పెంచడంతో నీళ్లు సీమ వైపు పరిగెడుతున్నాయి. ఇప్పటికే రైట్ మెయిన్ కెనాల్ ఆధునీకరణ పూర్తి, కొత్తగా తెలుగు గంగకు లైనింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాగనీకే బిందె నీళ్లు లేవురా నాయన అంటే తానానికి డ్రమ్మాడు ఎత్తుకపోయినట్టే ఉన్నది ఆంధ్ర సర్కారు వాళ్ళ కథ. అవు మరి శ్రీశైలానికి కృష్ణమ్మ రాకముందుకే రాయలసీమకు మలుపుకుంటున్నారు బాజాప్తా. అప్పట్లోనే పోతిరెడ్డిపాడుకు పెద్ద పొక్కలు కొట్టిండ్రు కదా. ఇకేమున్నది, మీదికెళ్ళి వచ్చిన వాడిది వచ్చినట్టే గుంజుకున్నాడు, సీమకు పట్టుకపోవడు దిగ్విజయంగా నడుస్తుంటే ఇడ్సలేదు అనుకుంటా గింజాన్ని కిందకిడిస్తే శ్రీశైలానికి వస్తున్నాయి. 14 గేట్లతోటి ఒక బ్యారేజ్ లెక్కనే ఉన్నది. ఈ ఉద్దారకం చాలదని అటు హంద్రేనివా ఇటు ముచ్చుమరి లిఫ్టులతోటి దంచుడే దంచుడు. చిన్న చిన్న కాల్వలు పెద్ద పెద్దగా అయినాయి. ఇది బనకచెల్రా రిజర్వాయర్ లెక్కనే ఉన్నదనుకోరు అదుండ్రే. వరద తగ్గిన 4 టీఎంసీల నీళ్లు నిలువుండేటట్టు వేసుకున్నారు. శ్రీశైలం కుడి కాల్వను పెద్దగా వేస్తే కృష్ణమ్మ జోరు గురికొస్తున్నది బనకచెల్రకు. ఇటుకెళ్లి సీమకు పోతాయి అన్నట్టు. ముచ్చుమర్రి కాడ కొండలు గుట్టలు లేపేసి పెద్దగా వేస్తుంటే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ పొంట బండ్లు జోరుగా నడుస్తున్నాయి, కావాల్సినంత వెడల్పు చేసేటట్టు. అట్లనే మల్యాల కాడ శ్రీశైలం బ్యాక్ వాటర్ బ్రహ్మాండంగా ఎత్తిపోస్తున్నారు పెద్ద పెద్ద మోటార్లు పెట్టి. ఏహే ఎన్నని చెప్తాము, ఎన్ని తీలరు అయితే నీళ్ళు ఎత్తుకపోవచ్చునో గన్ని తీలరు ఎత్తుకపోతున్నది ఆంధ్ర గవర్నమెంట్. మన వెలుగు పేపర్ టీం పోయి చూస్తే చక్కెర వచ్చినంత పని అయ్యింది. ఇక గిట్లయినాక శ్రీశైలం నీళ్ళు ఎట్లా రావాలి, మన నాగార్జున సాగర్ సంగతి ఏంది, దక్షిణ తెలంగాణ పంటలు వండుడు ఎట్లా. అప్పట్లో సంగమేశ్వరం కడుతుంటే మనోళ్ళు చానేళ్ళు సపోర్ట్ చేయనందుకు గిట్ల లాస్ అవుతుంటే గోదావరి నీళ్లు కొంటపోతానికి బనకచెల్లం ముంగటేసుకున్నారు. సముద్రంకి వెళ్లే నీళ్ళు మేము ఆపుతున్నాం, మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు? వాళ్ళు స్టడీ చేసి కట్టారా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా.